చికెన్ తోటి మీకు శనగపప్పు కూడా కలిపి చూపిస్తానండి కర్రీ చేసి. చాలా బాగుంటుందండి. దీనికి నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. అలాగే 1/2 kg పచ్చి శనగపప్పు అండి. ముందుగానే 1 అవర్ నానబెట్టుకున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. టమాటాలు ఒక 3 అండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సన్నగా కోసి పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, గరం మసాలా, ధనియాల పౌడర్, ఉప్పు, కారం, పసుపు అండి. ఇప్పుడు ఒకసారి ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలండి. దాంట్లో ఆయిల్ హీట్ ఎక్కగానే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి 2 వేసేసుకుందాము. ఇది గోల్డెన్ కలర్లోకి వస్తే సరిపోతుందండి ఉల్లిపాయలు. ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందామండి. ఈ 2 కొద్ది కలర్ రాగానే ఇందులోనే మనం నానబెట్టుకున్నాం కదండి ముందుగానే, ఈ పచ్చిశనగపప్పును కూడా వేసేసుకుందామండి. నేను ఇందులో కొద్దిగా వాటర్ వేసానండి. ఈ వాటర్ తోటి ఇది ఉడికిపోతుందండి. అంటే మరీ ఎక్కువ ఉడకనిచ్చినా కూడా అల్వాలా అయిపోయిద్దండి. మనకి పట్టుకుంటే ఈ కర్రీలో గింజలు కనిపించాలండి, అంత బాగుంటుంది. ఇప్పుడు దీని మీద లిడ్ పెట్టేసుకుందామండి. ఆవిరికి ఉడికిపోతుందండి. 15 మినిట్స్ తర్వాత నేను చికెన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ చికెన్ కూడా ఆవిరికి ఉడికేటప్పుడు ఇందులో కూడా వాటర్ వస్తుందండి. ఆ వాటర్ కూడా ఉడికిపోతుంది. ఒకసారి మొత్తంగా తిప్పుకుందామండి. చూసారు కదండి, చిన్నప్పుడు మా నాన్నమ్మ చేసేదండి ఈ కర్రీ. చాలా బాగుండేది. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత నేను ట్రై చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. నేను 2 స్పూన్స్ వేసుకున్నానండి. ఇప్పుడు కల్లుప్పు వేసాను, కొంచెం పసుపు, కారం 3 స్పూన్లు అండి. ఒకసారి మొత్తంగా తిప్పుకుందాము. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలిపేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందామండి. మూత తీసి చూపిస్తున్నానండి మీకు. ఇప్పుడు నేను ఇందులో టమాటాలు కూడా యాడ్ చేసేస్తున్నాను. ఒక లైట్గా కొత్తిమీర వేసేసుకుంటాను. చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు ఈ టమాటాలు కూడా మగ్గిపోవాలండి. చూసారు కదండి, ఒకసారి మొత్తంగా కలుపుకుందాము. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందాము. ఒక 5 మినిట్స్కి మగ్గిపోతుందండి టమాటాలు. చూసారు కదండి, ఆయిల్ పైకి తేలుతుంది. ధనియాల పౌడర్ వేసుకుందామండి. ఇప్పుడు దీంతో పాటుగా గరం మసాలా కూడా వేసేసుకుందాము. ఒక్కసారి మొత్తంగా కలిపేసుకుందాము. ఇది పాతకాలం వంట అనుకుంటున్నారండి చాలామంది, కాకపోతే చాలా హెల్తీ డిష్ అండి, ప్రోటీన్ ఫుడ్. చూసారు కదండి, కొంచెం వాటర్ పోసుకుందాం లైట్గా. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందామండి కలిపేసుకొని. ఒక 10 మినిట్స్ తర్వాత అండి, చూసారు కదండి మొత్తం ఉడికిపోయింది కూర. భలే ఉందండి స్మెల్ మటుకి, వాసనకే నోరు ఊరిపోతుంది, అంత బాగుంటుందండి. చికెన్తో పచ్చెనగపప్పు కూర రెడీ అండి. ఇప్పుడు గార్నిష్ కోసం మళ్ళీ కొంచెం లైట్గా కొత్తిమీర వేసుకుంటున్నాను. ఈ కర్రీ ఎలా వచ్చిందో ఒకసారి రైస్తో పెట్టుకొని మీకు నేను చెప్తాను. మా నాన్నమ్మ వండి పెట్టేదండి, చిన్నప్పుడు కలిపి ముద్దలు పెట్టేది. అసలు ఒకసారి ఆకలి లేకపోయినా అన్నం తినేవాళ్ళమండి మేము. ఇప్పుడు మళ్ళీ ట్రై చేసి మీకు నేను చూపిస్తున్నాను ఆ కర్రీ. వేడివేడి అన్నంలో వేడివేడి కూర అండి, 2 కాలిపోతున్నాయండి. వావ్, చాలా బాగుందండి. టేస్ట్ మటుకి అదిరిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.